ఫ్రెష్నెస్ని తీసుకురావటం కోసమే, మీలో ఉన్న స్ట్రెస్ని తగ్గించటం కోసమే, మీకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయటం కోసమే ఈనాడు ఈ ప్రోగ్రాం. అర్థమైందా? దీనికి రెస్పాన్స్ ఉండదా? సో ఈ ప్రోగ్రాం నుండి తర్వాత మీరు ఏం నేర్చుకున్నారో అది మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారా? ఓకే, దీన్ని బాగా ఎంజాయ్ చేయండి, మైండ్లోకి ఎక్కించుకోండి. దాని రిజల్ట్ మీ మైండ్లో నుంచి ఎక్కడికి రావాలి? ఎగ్జామ్స్లోకి రావాలి. ఇప్పుడు ఈ జరగబోయే ఈ ప్రోగ్రాం మీ పేరెంట్స్ దృష్టికి కూడా వస్తుంది, అంటే మీ పేరెంట్స్ కూడా చూసే విధంగా చేయగలుగుతాం. సో మీరు ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. ఓకే, తర్వాత ఇంటికి వెళ్ళాక, ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వెళ్ళాక మేము ఎగ్జామ్స్ చాలా బాగా రాసాము అనుకుని కాదు, చేసి మీ పేరెంట్స్ పక్కన కూర్చొని ఈరోజు జరిగింది మీరు మీ పేరెంట్స్ కలిపి ఎంజాయ్ చేస్తూ చూద్దురు కానీ. ఓకేనా? సో ఇప్పుడు చాలా కోఆపరేట్ చేస్తారు కదా? వెరీ గుడ్. ఒక 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, కామ్నెస్ అనేది ఎంత పవర్ఫుల్లో, ఎంత కష్టమో, కళ్ళు మూసుకోండి అనగానే ఎంత బాధపడిపోతున్నారో అర్థమవుతుంది. ఆ బాధను ఎవరైతే భరిస్తారో వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది డెఫినెట్లీ. సరే, మీకు నా ఎక్స్పీరియన్సే ఒకటి చెప్తాను. నాకు ఆ మధ్య 15-20 డేస్ అసలు నైట్ నిద్రపట్టలేదు, అలా మెలుకొని ఉండేదాన్ని. ఆ టైంలో ఏం చేస్తాం? నిద్ర పట్టకపోతే ఫోనే కదా మనం చూసేది, అదే చూశాను. దానిలో ఒక వీడియోలో మెడిటేషన్ గురించి చెప్పారు. ఏంటో ఇది వీళ్ళు ఎంత చెప్తున్నారు ఏంటో చూద్దామని చెప్పి 1 hour 10 minutes కంటిన్యూగా కూర్చున్నాను. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాను. ఈ ప్రోగ్రాంలో చక్కని పాటలు ఉంటాయి. ఇంకొక బొడ్డోడు ఉండాలి, ఎక్కడున్నాడు? ఇవన్నీ సర్ది మేమంతా రెడీ చేస్తుంటే, సార్ ఏం ప్రోగ్రాం అన్నాడు. సరే, వాడికి అర్థమవుతుంది కదా అని మ్యూజిక్ ప్రోగ్రాం అన్నా. పాటలు పాడతారా అన్నాడు. ఏడు బయటికి వెళ్ళినట్టున్నాడు, ఉన్నాడు ఇక్కడే. పాడతాను నాన్న అన్నాడు. ఏం పాటలు అన్నాడు. నీకేం పాట కావాలన్నాడు. ఓ అంటావా? మరి వాడు ఓ అంటాడో నేను ఓ అంటానో చూడాలి ఈవేళ, ఎవరు ఓ అంటారు అనేది. ఇక్కడ ఏదో దేవుడి గురించి లేకపోతే ఇంకొక కాన్సెప్ట్ గురించి ఇంకొక దాని గురించి చెప్పడానికైతే ఈ కార్యక్రమం కాదు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ విలువైనటువంటి సమయం ఎవరిదంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళది. మా గురువుగారు ఒకప్పుడు ఒక మాట చెప్పాడు, కానీ నా బుర్రకు ఎక్కలేదు. మాట క్లియర్గా ఉందా? ఉందిరా బంగారం? థ్యాంక్ యూ. అరే నువ్వేమవుదాం అనుకున్నావురా అన్నాడు నన్ను. వెంటనే ఒక ఆయన కోట్ వేసి వెళ్తున్నాడు, ఓ లాయరు. నేను లాయర్ అవుతానన్నాను. ఇంకొక మాస్టారు 10th క్లాస్లో హనుమంతరావు గారిని, ఒరే నువ్వేమవుతావురా అన్నాడు. అంతకుముందే టీవీలో కలెక్టర్ గురించి చూశాను నేను. కలెక్టర్ అవుతాను సార్ అన్నాను. నీకు మ్యాథ్స్ ఎన్ని మార్కులు వచ్చినాయిరా అన్నాడు. అప్పుడు 25 మార్కులకు ఉండేది పేపర్. ఎన్ని వచ్చినాయిరా అన్నాను. 2 వచ్చినాయి సార్ అన్నాను నేను. మరి 2 మార్కులు వస్తే కలెక్టర్ ఎలా అవుతావురా అన్నాడు ఆయన. ఏమో సార్ మీరు అడిగారు నేను చెప్పాను అన్నాను. కాకపోతే మనకి ఒక గోలు ఉండొచ్చు. ఆ గోలుకు ముందు మనం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు ఆయన. ఏమి నిర్ణయం అంటే, ఎవరో కాలింగ్ బెల్ కొడితే
ఆఫీస్లోంచి ఎస్ మేడం, ఎస్ సార్ అని డోర్ తీసి మీకేం తీసుకురమ్మంటారు సార్, మీకేం తీసుకురమ్మంటారు మేడం అని అడిగేటటువంటి పొజిషన్ ఒకటి. అర్థమైందా? ఆఫీస్లోంచి బెల్ కొట్టింది మేడం కానీ ఒక సార్ కానీ, టక్మన్ డోర్ తీసి లోపలికి వెళ్ళి మేడం ఏం కావాలి, సార్ ఏం కావాలి, ఇది ఒక పొజిషన్. రెండో పొజిషన్ ఏంటంటే మనం బెల్ కొడితే వేరే వాళ్ళు వచ్చి మనల్ని సార్ మేడం ఏం కావాలి అని అడగాలి. ఈ రెండు పొజిషన్లో రెండూ కరెక్టే, దానివల్ల నష్టం లేదు. కానీ ఏ పొజిషన్ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి అనేటటువంటి మాట చెప్పాడు. 10th క్లాస్ నుంచి డిగ్రీలోపు ఉన్నటువంటి పిల్లలు నిర్ణయించుకోవాల్సినటువంటి నిర్ణయం. నేను బెల్ల కొడితే వేరే వాళ్ళు వచ్చి నన్ను ఎస్ మేడం అని అడగాల, వాళ్ళు బెల్ల కొడితే నేను వెళ్ళి మేడం ఏం కావాలి అని అడగాల. ఇది నిర్ణయం మన చేతుల్లో ఉంది. మరి ఆ నిర్ణయాన్ని తీసుకునేటటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళకి సహజంగా ఎక్కువ టైము ఉబుసుపోని కబుర్ల కోసం, పక్క వాళ్ళ కోసం, వీళ్ళ కోసం మాట్లాడుకుంటూ ఉంటాం. అవి తగ్గించి నువ్వు ఏదైతే గోల్ అనుకుంటున్నావో ఆ గోల్ సాధించే వరకు మరొక ఆలోచన లేకుండా ఉండాలి అంటే నీ నిర్ణయం చాలా బలీయంగా ఉండాలి అని ఆ రోజున చెప్పాడు. కాకపోతే నా ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ. ఆ చిన్న ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందిగా ఉండడం వల్ల చదివించడానికి కూడా ఇబ్బంది లేనప్పుడు నాకు బిక్కిన శ్యామలరావు గారు అనేటటువంటి ఒక గురువు గారు, అరే నాన్న నువ్వు సంగీతం నేర్చుకో అని చెప్పాడు. ఉచితంగా చెప్తానని చెప్పాడు. కరెక్ట్ వయసులో ఉన్నాను నేను. ఓకే, ఈ సంగీతానికి నా ఆర్థిక ఇబ్బందులు అడ్డు రావు అని చెప్పి ఆ రోజున ప్రారంభమైనటువంటి నా ఈ మ్యూజిక్ అనేటటువంటి ప్రయాణం ఇప్పటికీ 21 దేశాల్లో నేను ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. 21 దేశాలు తిరిగాను. మరొక విషయం ఏంటంటే ఒక 35 సంవత్సరాల క్రితం ఒంటి పూట భోజనం చేసేవాడిని నేను. ఒక్క పూటే భోజనం, 24 గంటలకి ఒక్కసారి భోజనం. ఎందుకు అంటే బిజీగా ఉండి కాదు, తినడానికి తిండి లేక. పెద్ద ఫ్యామిలీ మాది, వెరీ పూర్ అన్నమాట. ఫిజికల్గా ఒక్క పూటే భోజనం ఉండేది మాకు. కానీ నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎదవ జీవితం ఇంతే, మా నాన్నగారు సంపాదించి ఉంటే బాగుండును, ఎదవ జీవితం వాళ్ళ కడుపున పుట్టుంటే బాగుండు, వీళ్ళ కడుపున పుట్టుంటే బాగుండని ఈ చెత్త మాటలు మాట్లాడకుండా నాకున్నటువంటి ఈ మ్యూజిక్ ప్యాషన్ మీద దృష్టి పెట్టడం వల్ల ఇది ఎంతవరకు తీసుకొచ్చిందంటే మేడం గారికి కూడా తెలుసు. మొన్న 20వ తారీఖున యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఎంతో నిష్ణాతులయ్యి ఉన్నటువంటి వాళ్ళకి లభించేటటువంటి డాక్టరేటు ఈ మ్యూజిషియన్కి, ఈ పిప్పళ్ళ ప్రసాద్కి 20వ తారీఖున శివమణి గారు, ఎంపీ సుమలత గారు, TV9 రజనీకాంత్ గారు ఇటువంటి మహామహులకు ఇస్తూ ఉండగా అదే స్టేజ్ మీద నాకు డాక్టరేట్ ఇచ్చారు. కేవలం 1 వీక్ కూడా అవ్వలేదు. దీని అంతటికీ నేను నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం, నేను నా కాళ్ళ మీద నిలబడగలను, ఎవరి సపోర్ట్ అవసరం లేదు, కాకపోతే నా ఎఫర్ట్ అంతా దీని మీద పెడతాను అని చెప్పి అనుకుని దీనికి టైం కేటాయించి నా జీవితాన్ని నేనే తీర్చిదిద్దుకున్నాను ఆ వయసులో నాకు చెప్పినటువంటి ఒక్క మాట ద్వారా. ఇప్పుడు సహజంగా మేము మెడిటేషన్ క్లాసులు చెప్పడానికి కాలేజీలకి అవి వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు అమ్మా మెడిటేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందిరా అని చెప్తే ఈ గడ్డం కూడా అలాగే చెప్తాడే అంటుంది ఒక అమ్మాయి పక్కన. నేను విన్నాను, నా దగ్గర ఉన్న యూట్యూబ్లు ఇవన్నీ, ఈ గడ్డం కూడా అలాగే చెప్తాడే.
మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అంటే ఈ గడ్డం కూడా అలాగే చెప్తాడే. ఇటువంటి క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి. మనం ఒకవేళ మన కాళ్ళ మీద నిలబడదాం అనుకున్నా ఆ కాళ్ళు పట్టుకులాగే క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వినరు, ఎదటి వాళ్ళని అమ్మ మీ అందరికీ తెలిసిపోయిందా విననివ్వరు. కానీ మనం ఆ క్యారెక్టర్లను కూడా ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళతో విరోధం లేకుండా వాళ్ళతో స్నేహం చేస్తూ కూడా మన అచీవ్మెంట్ మనం సాధించవచ్చు. నాకు ఈరోజు ఒక గొప్ప విషయం తెలిసింది ఏంటంటే, ఏదో టైం పాస్ కోసం, ఎందుకంటే ప్రణాళిక చాలామందికి తెలియదు. ఆయన జాబ్కి వెళ్తున్నారు, ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏం చేయను, ఇంత చదువుకుని ఆ చదువు వేస్ట్ అవుతుందని చెప్పి ఆ ఇంటి పక్క ఒక పాపను పిలిచి ఏదో చిన్నగా ఆ హోంవర్క్ చేయించడం మొదలుపెట్టారు. ఆ హోంవర్క్ కాస్త ఇంకొక తెలిసిన నలుగురు వచ్చారు, అది కాస్త తెలిసి 10 మంది వచ్చారు. ఇదేదో బాగున్నట్టుంది, కనసేపు వీళ్ళకి ట్యూషన్ చెప్దామని చెప్పి ట్యూషన్ స్టార్ట్ చేశారు. ఆ ట్యూషన్ కాస్త 10 మందిది కాస్త 300 మంది అయింది. ఆ 300 మందికి ట్యూషన్ చెప్పడం కంటే వీళ్ళకి ఏదైనా నేను చెయ్యాలి అని చెప్పి ఒక చిన్నగా కాలేజీ స్టార్ట్ చేయడం. ఆ జూనియర్ కాలేజీ కాస్త డిగ్రీ కాలేజీ. ఈరోజు ఇంత బంగారు తల్లులందరూ ఇక్కడ ఉండేటట్లుగా తయారు చేశారు. ఒక్క మేడం, ఒక్క అడుగు, ఒకసారి గట్టిగా చెప్పకూడదు ఆ మేడం. నాకు ఈరోజే తెలిసింది ఆ మేడం గురించి. మీలో ఎవరైనా పాటలు పాడే ఇంట్రెస్ట్ ఉంది, అరే ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి నేను కూడా పాడితే బాగుండును అని ఎవరైనా అనుకుంటే ప్రోగ్రాం మధ్యలో నేను పిలుస్తాను. చక్కగా వచ్చి మీ డాడీ దగ్గర ఎంత ఫ్రీగా ఉంటున్నారో మీ నాన్నగారి దగ్గర అంత చక్కగా నా దగ్గరకు వచ్చి స్టేజ్ మీద మీరు కూడా ఈ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఎవరైనా ఉన్నారా పాడేవాళ్ళు? అన్నా పర్లేదు, అంతే, అలా నవ్వినా పర్వాలేదు మైక్లో. మరి మనం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసే ముందు సంగీత పరికరాల్లో చాలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే వేణువు. దాన్ని ఇంగ్లీష్లో ఫ్లూట్ అంటారు. చక్కగా మన ఆధ్యాత్మిక భాషలో మురళి అంటారు. ఇవన్నీ ఒకే వర్డ్, మీ అందరికీ తెలుసు. ఈ ఫ్లూట్ అనేది ఖాళీగా ఉంటుంది. ఇది ఒక వెదురు గడ, తెలుసు కదా అందరికీ. ఇది ఎలా తయారైంది అంటే, ఈ కందిరీగలు, రాక్షస పురుగు అని ఒకటి తిరుగుతూ ఉంటుంది మన ఇంట్లోకి వచ్చారంటే ఇంకోటి వేస్తూ ఉంటాం అలాగా, ఇంట్లోకి రాకుండా కదా. అటువంటి ఒక పురుగు దీనికి చిన్న హోల్ పెట్టుకుంది దాంట్లో నివాసం ఉండడానికి ఈ వెదురుగడలు. అది పెట్టుకున్న తర్వాత ఏమైందంటే వాయుదేవుడు గాలి ఇందులోకి రాగానే అని సౌండ్ రావడం మొదలైంది. అది ఒక మొదటి క్యాండిడేట్ ఎవడో చూశాడు, ఒక మనిషి. ఇదేదో సౌండ్ వస్తుందని చెప్పి ఆ కడుపు దగ్గర కట్ చేసి నోటి దగ్గర పెట్టి ఊతెక్కుమని వస్తుంది. దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి మన మేధాశక్తితో ఒక్కొక్క హోలు పెడితే ఈ 6 రంధ్రాల్లోంచి 6 స్వరాలు వస్తూ ఇది ఊదేటట్లుగా దీన్ని డిజైన్ చేయబడింది. ఎప్పుడో తెలియదు కానీ చాలా పురాతనమైనటువంటి పరిస్థితుల్లో అది ఇంకా ఇంప్లిమెంట్ చేసి సప్తస్వరాలతో వాటితో లిమితం చేశారు. ఇది ఇలా ఉన్నంతసేపు ఏ ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే సరైనటువంటి పద్ధతిలో ఈ రంధ్రాలు చేసి ఈ ఊదేటటువంటి ప్లేస్ పెడతామో అప్పుడు ఇందులోంచి ఎంత శ్రావ్యమైనటువంటి నాదం వస్తుందో ఒక్కసారి విందాం.
అమ్మ బాబోయ్, మీరందరూ జెమ్స్ అనమాట. నేను అనుకున్నాను మీకు తెలియంది ఏదో వాయించేసి నేను మార్కులు కొట్టేద్దాం అనుకున్నాను. నేను స్టార్ట్ చేయగానే అందరూ చక్కగా నవ్వుతున్నారు. ఇప్పుడు ఈ పాట ఏంటో చూద్దాం. అందరికీ అర్థమైపోయింది కదా? ఇప్పుడు నాతో పాటు పాట పాడండి. రఘుపతి రాఘవ గట్టిగా ఈశ్వర అల్లాహ్ తేరో నామ్, ఈశ్వర అల్లాహ్ తేరో నామ్, सबको सम्मति दे भगवान, ईश्वर अल्लाह तेरो नाम, सबको सम्मति दे भगवान, रघुपति राघव राजा राम. अंदरू पाडाली. राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सम्मति दे भगवान, ईश्वर अल्लाह तेरो नाम, सबको सम्मति दे भगवान, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. జాతిపిత గాంధీ భగవానునికి థ్యాంక్ యూ. ఎలా ఉంది ఫ్లూట్ ఇప్పుడు? మరి మీరు ఎవరైనా సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లైఫ్లో మ్యూజిక్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది, నేర్చుకోండి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చిన్న సర్ప్రైజ్ చేస్తాను. ఎవరైనా బంగారం వచ్చి ఫ్లూట్ జస్ట్ ప్లే చేయండి, ఎవరో ఒక్కళ్ళు. దారా తల్లి, నువ్వు రామ్మా బంగారం. ఉత్తరం ఇందులోంచి సౌండ్ తీయండి చాలు. ఇదా ఈ తల్లికి ఒకసారి చప్పట్లు కొడదాం. మామూలుగా నోట్లో పెట్టుకున్నాను అంతే. అన్నా 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 థ్యాంక్ యూ. ఈ ఫ్లూటు యాక్చువల్గా ఎలా ప్లే చేస్తారంటే ఆ పాప చేసినట్టే చేస్తారు. నేను ప్లే చేశాను, ఆ పాప కూడా ప్లే చేసింది. ఇందులో ఇంకా స్పెషాలిటీ ఉంది, కొంచెం నేను నేర్చుకున్నాను కనుక కొంచెం ఎక్కువసేపు ప్లే చేశాను. పాపం ఫస్ట్ టైం టచ్ చేసింది కనుక కుయికి మంది. ఇందులో స్పెషాలిటీ ఏమన్నా ఉందా? ఇప్పుడు చూడండి.
ఇలా నా జీవితమంతా సంగీతానికి అంకితం చేస్తే ఇప్పటికీ 18 ఇన్స్ట్రుమెంట్స్లో నేను మాస్టరీ చేశాను. అందుకనే నన్ను 21 దేశాలు తీసుకెళ్ళి ఈరోజు ఇంతమంది బంగారు తల్లుల దగ్గర నన్ను కూర్చోబెట్టారు ఆ మేడం. సరే, బాగుందా? నోటితో చెప్పండి, బాగుందా? ఓకే. మరి నేనే ఇంత ఆనందంగా ఉండాలా? అందరూ ఆనందంగా ఉండాలా? థ్యాంక్ యూ రా బంగారం. అందుకని నేను ఒక గురువు దగ్గర ఒక గొప్ప ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నాను. ఇది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. ఇది కేవలం మన శాంతి కోసం, అంటే మెంటల్ పీస్ కోసం. రెండోది ఫియర్, చాలా భయం ఉంటుంది చాలామందిలో. దానికి పిహెచ్డి చేసింది మా పెద్ద అబ్బాయి. దేంట్లోనో తెలుసా? భయంలో. 10th క్లాస్ ఒక పెద్ద స్కూల్లో చదివిస్తే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి భయపడి 4 సబ్జెక్టులు. అర్థమైందా? వాడిని చిదగగొట్టి తీసుకెళ్ళి ఒక ఐస్ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగానికి పాడేశాను. వీడికి చదువు రాదు, ఇంత డబ్బులు ఖర్చు పెడితే వేస్ట్ అని చెప్పి. ఎందుకంటే అప్పుడు నేను ఒక మూర్ఖపు తండ్రిని. పాడేస్తే ఆ ఐస్ ఫ్యాక్టరీ పక్కని ఇటువంటి సుగుణ మేడం లాంటి ఒక తల్లి ఒక చిన్న ట్యూషన్ సెంటర్ రన్ చేస్తూ అక్కడ ఒక మెడిటేషన్ మాస్టర్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లలందరికీ మెడిటేషన్ గురించి చెప్పించింది. ఆ మాటలు ఈ ఫ్యాక్టరీలో ఉండి విని ఆ సాధన చేసి సప్లిమెంటరీలో 4 సబ్జెక్టులు ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయి ఆ సాధన చేస్తూ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు బైపీసీ గ్రూపులో చదువుతూ సాధన చేయడం వల్ల వాడికి వచ్చినటువంటిది ఏంటంటే 10th క్లాస్ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినటువంటి ఆ బాబు ఇంటర్మీడియట్ బైపీసీలు గ్రూపులో పశ్చిమ గోదావరి జిల్లా మాది, మా జిల్లాకి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు ఇంటర్మీడియట్లో. కేవలం 2 సంవత్సరాలు. అప్పుడు వాడు నాకు చెప్పడం మొదలుపెట్టాడు, డాడీ నేను ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలుసా? తెలియని ఒక గ్యాప్ ఉంది నా ఈ సర్క్యూట్లో. ఎందుకు గ్యాప్ వస్తుందో చెప్పాడు వాడు. మనం క్లాస్ రూమ్లో టీచర్ క్లాస్ చెప్తూ ఉంటారు డాడీ, అందరం కాన్సన్ట్రేట్ చేసి వింటూ ఉంటాం. ఈ లోపల ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది, మైండ్లో ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ టీచర్ చెప్పేదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఎవరో వాచ్మెన్ వస్తాడు. అలాగా మనం ఏం చేస్తాం సహజంగా? అని చూస్తాం కదా. ఈ చూడడంలో వినపడుతుంది కానీ మన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండక ఈ క్లాస్ మధ్యలో ఆ వాచ్మెన్ ఇక్కడ వచ్చి తెస్టేస్తాడట. మళ్ళీ 1 నిమిషంలో మళ్ళీ టీచర్ని చూస్తూ మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత వెనకాల బెంచ్లో ఎవరిదో పెన్న కింద పడిపోద్ది. మనం ఏం చేస్తాం? టింగమని చూస్తాం, ఆ పెన్న కలర్ ఏంటి, ఎవరిది పెన్ను, ఎందుకు పడిపోయింది. మనకు అప్పుడు అన్నీ ఆరాలు అప్పుడే కావాలి. ఇదంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది కానీ క్లాస్ రూమ్లో ఉన్నాం, టీచర్ చెప్పేది శ్రద్ధగానే వింటున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి డాడీ. ఈ ఎక్కడైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ మా మీద ఎప్పుడు ఫైట్ చేస్తుందంటే స్టూడెంట్స్ మీద, ఎగ్జామ్ హాల్లో చదివిన క్వశ్చనే చదివిన ఆన్సరే ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది కానీ గబ రాస్తుంటే టక్మని వస్తాడు వాచ్మెన్, అక్కడికి టక్మని వస్తుంది ఆ పెన్ను. అందుకని అక్కడ ఆ బ్లాక్ అలా ఉండిపోతుంది. చాలామంది విషయాల్లో, స్టూడెంట్స్ విషయాల్లో ఇదే రాంగ్ కాన్సెప్టు. అందుకని ఏకసంధాగ్రహి వివేకానందుడు లాంటి వాళ్ళు చూసినా కానీ ఇక్కడ రికార్డ్ అయ్యేది కాదు. ఆ ఫియర్ వల్ల నేను ఫెయిల్ అయ్యానని తెలుసుకొని నేను దాన్ని జయించి ఈ 2 సంవత్సరాలు చదవడం వల్ల నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెబుతూ వాడు ఎంఫార్మసీ కాశీలో శివకాశీలో చదివి బీఫార్మసీ ఏమో కంచిలో చదివి ఈ రోజున బయోలాజికల్ ఈలో నెలకి 90,000 రూపాయలు తెచ్చుకుంటూ ఎంతోమంది వాడికి అబ్బినటువంటి ఆ విద్యని చెప్తూ పిఎంసి ఛానల్ అని టీవీలో ఇప్పటికి కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. అందరి ఇళ్లలో ఆ ఛానల్ ఉంది.
ఆ ఛానల్కి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా వాడు ఉన్నాడు. 10th క్లాసు ఫెయిల్ అయినటువంటి బాబు కేవలం చిన్న సాధన ద్వారా. ఈ సాధన చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళకి పెద్దోళ్ళు అయిన తర్వాత చేసేది అంత మనకెందుకు అని చాలామంది అక్కడే ఆగిపోతారు. అలా కాకుండా ఈరోజు నాకు తెలుసున్నటువంటి ఆ సాధన మీకు నేర్పించడానికి ఆ మేడంని పర్మిషన్ అడిగితే ఇంతమంది తల్లుల్ని నాకు అప్పచెప్పారు. అది నేర్చుకుందాం, నాకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే రోజుకి ఒక 15 నుంచి 20 నిమిషాలు అది ప్రాక్టీస్ చేయండి. నాకు ఇది ఉపయోగపడదు, నాకు అవసరం లేదు అనుకుంటే 4 చక్కగా పాటలు విని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్ళిపోదాం. ఇబ్బంది ఏమి లేదు, నాకు వచ్చిన నష్టమేం లేదు. ఈరోజు మీకు ఈ ఆర్టిస్టులను పరిచయం చేస్తాను. నేను భాస్కర్ గారు గుడివాడ నుంచి వచ్చారు. ఈయన యాడమ్ భీమవరం నుంచి వచ్చారు. ఈ మేడం దుర్గ గారు విజయవాడ నుంచి వచ్చారు. ఇక ఈ పాప నా కూతురు. తను ఎంటెక్ చేసి ఒక చక్కని ఉద్యోగంలో కొనసాగుతూ మీలాంటి ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి ఇప్పటికీ 1,00,000 మందికి తను నేర్చుకున్నటువంటి సాధన చెప్పింది. ఈ పాప సంగీతం నేర్చుకుంది, చక్కగా పాటలు పాడుతుంది. ఈరోజు కేవలం హైదరాబాద్ నుంచి మీకోసం రప్పించాను. ఎందుకో చెప్పనా, నేను ఈ సాధన చేసుకోండి అమ్మా, మీకు చాలా బాగుంటుంది, మీ పేరెంట్స్కి చెప్పండి అమ్మా, వాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు అవన్నీ ఉంటే అవన్నీ పోతాయి, హీల్ అవుతారు, ఈ ఒక్క మేడం మనకు చేసిన ఉపకారం మనం మర్చిపోవద్దని నేను చెప్పాను అనుకోండి. నేను అలా తిరగగానే అంటారు కొంతమంది. ఎందుకని? ఈ తెల్ల జుట్టు, ఈ గెడ్డం చూసి ఎవడో సాధువు గారినా అన్నీ అనుభవించేసి ఇప్పుడు గెడ్డం పెంచుకుని నా దగ్గరికి వచ్చాడు అనే ఒక చిన్న ఆలోచన వస్తుంది. కానీ తనకి ఆటో రైటింగ్ అని ఒక విద్య తెలుసు. ఆటో రైటింగ్ అంటే ఏంటి చెప్పనా? రేపు జరిగేది ఈరోజు ధ్యానంలో కూర్చొని అది రాస్తుంది. దాన్ని ఆటో రైటింగ్ అంటారు. అలా ఎక్కడో రేరుగా ఉంటారు మాస్టర్లు. ఆ విద్య దానికి వచ్చింది. రేపు ఎంసెట్ ఎగ్జామ్ అనగా ఈరోజు కూడా ఒక కాలేజీకి వెళ్ళి పిల్లలకి ఈ విద్య గురించి చెప్తే నేను ఇంటికి వచ్చిన తర్వాత తిట్టాను. నేను, ఏంట్రా ఇప్పుడు కూడా నువ్వు కాలేజీకి వెళ్ళి అయ్యి చెప్తావు, రేపు పొద్దున్న ఎగ్జామ్ అందులో సరిగ్గా మార్కులు రాకపోతే నేను మళ్ళీ ఫీజులు కట్టి చదివించలేనని చెప్తే, లేదు డాడీ నేను నైటు చదువుకుంటానని చెప్పి ఆ రోజు నైటు తను కూర్చొని ధ్యానంలో ఒక పేపర్ మీద ఏం రాసిందో తెలుసా? రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ నాకు రాసి మడత పెట్టి డాడీ మీ దగ్గర ఉంచండి, రేపు నాకు ఇద్దరు కానీ అని చెప్పి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చి ఆ ఎగ్జామ్ పేపర్ నాకు పట్టుకొచ్చి ఇస్తే నేను టాలీ చేస్తే ఏ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉన్నాయో అవి నాకు 24 గంటల ముందే ఈ బంగారం నాకు రాసి ఇచ్చింది. దట్ ఈజ్ ఇప్పుడు మనం చేయబోయేటటువంటి విద్య. ఇప్పుడు మీ అందరికి ఇంకో క్లారిటీ ఇస్తాను. ఇదేదో బాగానే ఉన్నట్టుందే, ఇంకా చదవడం మానేసి రేపు ఎగ్జామ్ అనగా ఈవేళ కూర్చుని కళ్ళు మూసుకుని రాసేసి అలా చేయొద్దు. ఇదే ఆటో రైటింగ్ అని చెప్పి గత జన్మ సంస్కారాలు, ఎన్నో జన్మలుగా వచ్చినటువంటి సంస్కారాల వల్ల ఆ విద్య వస్తుంది. అది అవసరమా అవసరం లేదని పక్కన పెడితే మనం చేయవలసింది మాత్రం 100% హార్డ్ వర్క్ చెయ్యాలి. 40 సంవత్సరాలుగా నేను హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇన్ని దేశాలు వెళ్ళాను. హార్డ్ వర్క్ వల్లే నేను ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాను. ఆ హార్డ్ వర్క్ వల్లే ఈ మేడం పరిచయం అయ్యారు. ఆ హార్డ్ వర్క్ వల్లే మీ అందరికీ గొప్ప విషయాలు చెప్పేటటువంటి అవకాశం ఆ హార్డ్ వర్కే ఇచ్చింది. అది మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు తను ఏం చేసింది, ఏ సాధన వల్ల తను లాభం పొందింది, నా కుమారుడు ఏ సాధన వల్ల ఆ కాలేజీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాడు వెస్ట్ గోదావరి నుంచి, ఇప్పుడు మా ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంది, మేడం కూడా అంత హ్యాపీగా ఉన్నారు, ఏ సాధన వల్ల అనేటటువంటి విషయాన్ని ఆచరించి చూపిద్దాం. మీకు ముందే చెప్పాను, ఎందుకంటే మీ వయసులో ఉన్నటువంటి వారు కొంచెం ఆలోచన చేసే ఏదైనా అడుగేయాలి. ఇది బాగుంటేనే దీన్ని కంటిన్యూ చేద్దాం రేపటి నుంచి, లేకపోతే ఇక్కడే వదిలేద్దాం, నథింగ్, ఏమి ఇబ్బంది లేదు.
కానీ చేసేది సీరియస్గా చేయకుండా సిన్సియర్గా చేయండి. మీకు ఈరోజే ఈ విద్యలో ఉన్నటువంటి ఔన్నత్యం మీరు ప్రాక్టికల్గానే అనుభవించేటట్లుగా మనం ఈరోజు ఆ అనుభూతి పొందుదాం. ఒకరికి ఒకరు తగలకుండా కూర్చోండి. ఒక 5 నిమిషాలు ఒకరి శరీరానికి ఒకరి శరీరం తగలకుండా కూర్చోండి. ఓన్లీ 5 minutes. స్పెట్స్ తీసేయండి. చక్కగా అవి ఎక్కడో భద్రపరుచుకోండి. చేతి వేళ్ళల్లో వేళ్ళు ఎలా పెట్టుకుందాం. ఆ చేతులు వడిలో పెట్టుకోండి. వీలైనంత వరకు ఈ వెన్నెముకని కొంచెం దానికి ఇబ్బంది లేకుండా అలా అని మళ్ళీ శరీరాన్ని ఇబ్బంది పెట్టకండి. హాయిగా అలా వెన్నుపూస చక్కగా నిటారుగా పెట్టుకొని ఈ శిరస్సు ఆకాశం వైపు ఉంచుకొని 5 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకోండి. జస్ట్ ఫర్ ఓన్లీ 5 minutes. ఇప్పుడు మనం చేసే ఈ విద్యని ధ్యాన విద్య అంటారు. ధ్యాన విద్య, దట్ ఈస్ ద మెడిటేషన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం చదువుకునేటప్పుడు పాఠాలు వినేటప్పుడు ఎన్నెన్నో గ్యాప్లు ఏర్పడతాయి మన మైండ్ సర్క్యూట్లని. అవి ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఎడిట్ చేయబడి అన్నెసరీగా ఏదైతే ఉందో అది మన నుండి పోతుంది, అవసరమైంది అక్కడ చక్కగా లింక్ చేయబడుతుంది. అందుకే ఎవరు ధ్యానం చేస్తారో మీరు వినే ఉంటారు. బాగా హైలీ పీపుల్, ఎడ్యుకేటెడ్గా కానీ సొసైటీలో కానీ బాగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే నేను డైలీ కొంత సమయాన్ని యోగ సాధనలో ఉంటానండి, ధ్యానం చేస్తానండి అని చెప్తున్నారు. ఇది ఒక మతానిక, ఒక కులానిక, ఒక దైవానిక సంబంధించింది అని చెప్పుకోవడానికి అంత అవసరం లేదు. ఇది మన కోసం, ఇది మన విద్య. మన మైండ్లో ఉన్నటువంటి ఎన్నో విషయాల్ని పారద్రోలి చక్కగా ఆ మనస్సుని ఖాళీ చేసుకొని మన జీవితంలో ఏ గోల్ అయితే అనుకుంటున్నామో దానితో పూర్తిగా నింపుకునేటటువంటి ఒకానొక సాధన ధ్యాన సాధన. 4 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఏం జరుగుతోంది అన్నీ వద్దు మనకి. మరి ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలండి? ఏయో గుర్తొస్తున్నాయి. నిన్న జరిగిన పాఠాలు గుర్తొస్తున్నాయి. రేపు ఏం పాఠాలు చెప్తారా అనేది ఆలోచన వస్తోంది. ఇవన్నీ అవసరం లేదు. నిర్విషయ మనః అంటోంది శాస్త్రం. అంటే మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా ఉండేటటువంటి ఒకానొక స్థితి ధ్యానం, మెడిటేషన్. మరి ఇప్పుడు ఏం చేయాలి? తక్షణ కర్తవ్యం అవేమీ నా మనసులోకి రాకుండా ఉండాలి అంటే ఒక చక్కని ప్రక్రియ చెప్పాడు శ్రీ గౌతమ బుద్ధుడు ఇంచుమించు 2700 సంవత్సరాల క్రితం. ఆయన 5.5 సంవత్సరాలు తన మనస్సుని శూన్యం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై చిట్ట చివరికి సక్సెస్ అయ్యాడు. ఆనా అపాన సతి అనేటటువంటి ఒక సాధన ఈ భూమండలంలో ఉన్నటువంటి మానవాళికి అందించాడు. ఆనా అంటే మన ముక్కు ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, అపాన అంటే మన ముక్కు ద్వారా బయటికి వస్తున్నటువంటి శ్వాస. ఈ రెండిటి యొక్క సతి అంటే కలయిక. అంటే మన ముక్కు ద్వారా ఆ ప్రాణవాయువు లోపలికి ఎలా వెళుతోంది, ఎలా వస్తోందో గమనించండి చాలు. అలా అని ఆ శ్వాసని బలవంతంగా పీల్చవలసినటువంటి పని లేదు సుమి. సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తే చాలు. దట్ ఈస్ ద మెడిటేషన్, రియల్ మెడిటేషన్. చివరి 3 నిమిషాలు ఎంత అద్భుతంగా చేస్తున్నారో బంగారు తల్లులందరూ ఈ సుగుణ అనేటటువంటి ఈ విద్యాలయంలో, ఈ కోదాడలో. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ.
ఈ వయసులో పర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే అది మన తుది శ్వాస వరకు కూడా మనల్ని శాసిస్తుంది. అటువంటి స్థితిలో, అటువంటి ఏజ్లో మీరందరూ ఉన్నారు తల్లులారా. చివరి 2 నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. చక్కని వేణునాదం శ్రవణానందం చేస్తూ ఉంటుంది. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. చివరి 2 నిమిషాలు ఏ ఆలోచన వచ్చినా ఆలోచనని కట్ చేద్దాం, తిరిగి శ్వాసను గమనిద్దాం. జస్ట్ ఫర్ ఓన్లీ అబ్జర్వ్ అవర్ నార్మల్ బ్రెత్. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తే మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా రహితమై గంటలు గంటలు చదవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ఈ మనసు అనేటటువంటిది ఒక వైట్ పేపర్లా అయిపోతుంది. ధ్యానం చేస్తే అవసరమైనవన్నీ కూడా అది ఫిల్ చేసుకుంటుంది. మీ జీవితాన్ని ఎంతో 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 పురోగమనమై ప్రగతి సాధించడానికి ధ్యానం ఎంతో సహకరిస్తుంది. ఆఖరి ఒక్క నిమిషం ఎంత బాగా చేస్తున్నారో తల్లులు. మీరందరూ గత జన్మల్లో యోగులై ఉంటారు. ఎన్నో చోట్ల చూస్తున్నాను నేను. ఆ చెప్తారులే అన్నట్లుగా ఉండకుండా ఇంత అద్భుతంగా శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేసేటప్పుడు ఎన్నెన్నో రంగులు కనపడతాయి, ఎన్నెన్నో దృశ్యాలు కనపడతాయి.
ఈ నుదురు మధ్యలో చక్కని చలనం కనపడుతుంది. మన వెన్నెముక చివరి భాగాన చల్లగా ఉన్నట్లుంటుంది. ఇవన్నీ కూడా ఈ ధ్యానంలో ఒక చక్కని అనుభవాలే. ఇప్పటి వరకు తెలియనటువంటి ఏదో ఒక మంచి అనుభూతి, ఏదో ఒక ఆనందం, ఏదో ఒక ప్రశాంతత మీరందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ టైంలో. లాస్ట్ 30 seconds. Last 20 seconds. Last 10 seconds. Five seconds. 5, 4, 3, 2, 1, 0. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. రెండు చేతులు ఓపెన్ చేసి కుడి చేతిని కుడి కంటి మీద, ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకుందాం తల్లి. ఒక్క 5 seconds. మీరు ఎప్పుడు మెడిటేషన్ చేసినా చివరిలో ఇలా చేస్తే ఆ చేతుల్లో ఉన్నటువంటి ఎనర్జీ మళ్ళీ కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళడం గ్రహిస్తాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఈ చక్కని ధ్యానాన్ని ఇస్తున్నటువంటి ఆ ప్రకృతి మాతకి మనందరం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. బిగ్ క్లాప్. ఇంకా ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? మాకు చాలా ప్రశాంతంగా ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ సూపర్. నాకు కొంచెం కలర్స్ అవి కనిపించినాయండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే. ఈ వెన్నెముక చివరి భాగాన కొంచెం చల్లగా అన్నట్టుగా ఒక ఫీల్ కలిగిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఈ నుదురు మధ్య కొంచెం జిమ్జిమ్లాడుతున్నట్టుగా అనిపించిందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అయ్యా, ఈ ఎక్స్పీరియన్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? పెర్ఫెక్ట్గా మీరు మెడిటేషన్ చేశారు. ఇప్పుడు ఒకసారి మనకి మనం గట్టిగా చెప్పడంతో అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో కొంచెం లావణ్యకి ఎక్కువ టైం కేటాయిద్దాం. ఎందుకంటే మీ ఏజ్లో ఉంది కనుక తను అసలు ఈ మెడిటేషన్ ఎలా చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది. ఎందుకంటే నన్ను మోసం చేసేది. ఏం మోసమో చెప్పనా? ధ్యానం నేర్చుకున్నప్పుడు తనని కూర్చోబెట్టి కూర్చో ధ్యానం చేయి నాతో పాటు అని కూర్చునేవాడిని. అప్పట్లో సీడీ పెట్టుకునేవాడిని, మ్యూజిక్ అనమాట. ఆ మ్యూజిక్ వస్తూ ఉండగా కూర్చొని ధ్యానం చేసేవాడిని. ఇది నాతో కూర్చుని ధ్యానం చేసేది. ఒక రోజున నాకు తుమ్ము వస్తుంది. అరే తుమ్మితే దీనికి డిస్టర్బ్ అవుద్దేమని చెప్పి బయటికి వెళ్ళి తుమ్ముదామని మెల్లిగా కళ్ళు తెరిచాను. ఇది అక్కడ లేదు. ఎక్కడుందా అని చూస్తే పక్కింట్లో ఫ్రెండ్స్తో క్యారమ్ బోర్డు ఆడుకుంటుంది. అరే దీని దుంప దగ్గర రోజు ఇలాగే చేస్తుందా అని చెప్పి అసలు ఏం జరుగుద్దా అని చెప్పి వచ్చి నేను మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. ఆ సీడీ ఆ మ్యూజిక్ లాస్ట్లో ఉంటుందంటే లాస్ట్ 5 minutes అని ఉంటుంది. కరెక్ట్గా నేను ఒంటికనుతో ధ్యానం చేస్తున్నాను వస్తుందా అని చెప్పి గబగబ వచ్చేసి అలా కూర్చుని సీరియస్గా ధ్యానం చేస్తున్నట్లుగా ఉండి 5 minutes అయిన తర్వాత చప్పట్లు కొట్టమంటే లేచి కొట్టి డాడీ ఎంత బాగుందో ధ్యానం అని చెప్పేది. ఇది అలా మోసం చేసినా కానీ
ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకి కొంచెం ఒక గ్లాస్ పాలు తాగి కూర్చుంటే సాయంత్రం 6 గంటలకి మెడిటేషన్లోంచి బయటకు వస్తుంది. అంత అద్భుతమైనటువంటి మాస్టర్. అందుకే ఈవేళ మీ అందరికీ ఆ బంగారాన్ని పరిచయం చేసి తన పాటలు కూడా వినిపిద్దామని ఓ పాట పాడించిన ముందు. ఓకే, ఈషా ఫౌండేషన్లో ఒక కన్నడ సాంగ్ వచ్చింది ఈ మధ్య, బాగా అమ్మ తెలిసిందిరా? మీరంటే అక్కడ లేచిపోండి సార్. చివరికి ఏ ఉపాధ్యాయులే అడ్డొచ్చారు పాపం. ఆ మాస్టర్కి ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. థ్యాంక్ యూ. కన్నడ సాంగ్ ఈ మధ్య బాగా అది పాపులర్ అయింది, సోజుగాదే అని చెప్పి. ఆ పాటని పాడించిన తర్వాత తనకున్నటువంటి అనుభవాలు మీతో ఒక 10 నిమిషాలు పంచుకుంటుంది. థ్యాంక్ యూ. ಬೆಟ್ಟದ ಮಾದೇವ ಗತಿಯನ್ನು
కొద్ది నిమిషాలు పాప వినే తన అనుభవాలు మీతో పంచుకున్నాక మళ్ళీ మనం పాటల్లోకి వెళ్దాం. Hi all. Apart from this meditation and all these concepts, I just wanna talk formally. Are you ready to listen to me first of all? Andarki English ardhamaitada or how many of you are comfortable with Telugu and English? Sorry, I can't listen your voice. Please. Okay. I am Lavanya, na per Lavanya. As my father already introduced. First of all, I just want to ask you a question. ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అందరూ నా వాయిస్ వినిపిస్తుందా? ఎంతమంది ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నారు? బీ ఫ్రాంక్, డోంట్ సే లైస్. ఏంటి ఎవరు అబద్ధం ఆడట్లేదా? నేనైతే నమ్మను, ఎందుకంటే నేను మెడిటేషన్లోకి వచ్చింది కూడా మీ ఏజ్లోనే. సో ఇలాంటి ట్రిక్స్ నేను కూడా ప్లే చేశాను. సో ఐ డోంట్ థింక్ సో. అండ్ ఇక్కడ ఎవరైనా సింగర్స్ కానీ డాన్సర్స్ కానీ ఎవరైనా ఉన్నారా? ఎనీబడి దేర్? అరే నాతో మాట్లాడండి, మీలో మీరు రేపైనా మాట్లాడుకుందరు. ఎవరు పాడడానికి ఎవరు లేరా? సింగర్స్ ఎవరు లేరా? అట్లీస్ట్ బాత్రూమ్ సింగర్స్. ఉన్నారా లేరా? ఓకే ఫైన్. అండ్ ఇప్పుడు ఎలాగో డిస్కషన్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ షేర్ యూ సంథింగ్. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం, చదువు కన్నా. అమ్మలక్క కబుర్లు అంటే ఇంకా ఇష్టం చదువు కన్నా. అండ్ యు నో వాట్, నాకు ఇలానే మెడిటేషన్ చెప్పడానికి వచ్చినప్పుడు సింగర్ని నేను అప్పటికే, కానీ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సింగ్ చేయడానికి, ఎవరైనా రమ్మని చెప్పి. కానీ నేను మీలానే షై ఫీల్ అయ్యి వెళ్ళలేదు. బట్ అక్కడ నాకు సింగ్ చేసి ఉంటే నేను ఈ పాటికి వేరే స్టేజ్లో ఉండేదాన్ని. వెన్ ఎవర్ ఎన్ ఆపర్చునిటీ కమ్స్ టు యూ, ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు రిసీవ్ దట్. ఏదైనా ఆపర్చునిటీ మీ దగ్గర వచ్చినప్పుడు మీరు ఎప్పుడు హెసిటేట్ చేయదు, ఎందుకంటే ఓన్లీ వన్స్ ద ఆపర్చునిటీ విల్ కమ్. అండ్ నా లైఫ్లో ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ షేర్ యూ సంథింగ్. ఐ జస్ట్ వాంట్ షో యూ. నేను చూపించాలనుకుంటున్నా. సీ మై ఫోన్. కెన్ యూ సీ? యాక్చువల్లీ నాకు చాలా పొగరు, చాలా కోపం. ఇప్పుడు నాకు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాడీ నా మీద కోపం వస్తే ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు, లేకపోతే మీ పేరెంట్స్ అని ఏదైనా కోపం వస్తే మీ మీద చూపిస్తారు కదా. కానీ మీకే కోపం వస్తే మీరు ఏం చేస్తారు? ఏదైనా వస్తువు మీద చూపిస్తారు. అలానే 2 years బ్యాక్ నేను మెడిటేషన్ చేస్తూ 15 years అయింది, కానీ 2 years బ్యాక్ నేను ఈ ఫోన్ పగలగొట్టా. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఈ ఫోన్ యూస్ చేస్తున్నా. డాడీ నాకు యాపిల్ ఫోన్ కొనిచ్చినా నేను ఈ ఫోన్ యూస్ చేస్తున్నా. ఎందుకంటే మెడిటేషన్ చేస్తున్నారు. నాకు ఇంటర్లో మెడిటేషన్ చెప్పారు. మీ ఏజ్ ఎన్ని మినిట్సో, ఎంత ఇయర్సో అన్ని మినిట్స్ మెడిటేషన్ చేయమన్నారు. ఇంటర్లో మన ఏజ్ ఎంత ఉంటుంది? హార్డ్లీ 17. సో రౌండ్ ఫిగర్ చేసుకుంటే 20 minutes మెడిటేషన్ చేయమన్నారు. డాడీ చెప్పినట్టు ట్రిక్స్ అన్నీ ప్లే చేసి ఇలాంటి వాళ్ళే నాకు చెప్పారు. మీరేంటి ఏజ్లో అన్నీ చూసేసారు, నేను బోల్డ్ చూడాలని చెప్పి. అంతే కదా, ఇప్పుడు మీరు అనుకున్నది కూడా అదే కదా. నిజం చెప్పండి, డోంట్ సే లైస్. మరి ఇందాక హ్యాండ్ రేస్ చేసి అందరూ జెన్యున్గా చెప్పేస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఎవరు వస్తారు సింగ్ చేయడానికి? గాయస్ కమ్ ప్లీజ్. మీ పేరు? జయలక్ష్మి. ప్లీజ్ గివ్ ఏ బ్లాస్ట్. ఇప్పుడు ఈ అమ్మాయి సింగ్ చేస్తారో సమ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు షీ తను యూటిలైజ్ చేసుకున్నారు. కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే అమ్మాయి అరే ఇలా నేనెందుకు చేయలేదు అన్న ఫీల్ అవుతారా లేదా మీరు? ఆ స్టేజ్లోంచి నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నా. సో వెన్ ఎవర్ ఎన్ ఆపర్చునిటీ కమ్స్, ప్లీజ్ డోంట్ మిస్ దట్. అండ్ దీని తర్వాత మనం మాట్లాడదాం. ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆశ్వాసలో లీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరని మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది నివాళిగా నామది నివేదించే నిమిషమిది వేణుమాధవాని సన్నిధి గరి గరి సరి గరి సరి గపద సాసద పగరి సరి గపద పద గపద సదా దప గరిగా దపద సస్సద పద సస్సద పదరి రి దపద రి రి ద సరి గరి సరి దాహ్రి గారి సరి గారి గగ గ పాప గగ గగ ద గగ గ సాసద పగ ప రి సరి సరి గరి సగ సరి గగ పస గరి పగ పద సరి సరి గ మగరి సగ పద పస గ స పద పస గ స పద పరి సరి పద పరి స పద సరి గరి సరి పద స గ గ సరి సరి గ మగరి గా రాధికా హృదయ రాగాంజలి నీ పాదమున వాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీరు నాతో మాట్లాడాలి, నేను డాడీని కాదు వన్ వే ఇంటరాక్షన్ అవ్వడానికి, మ్యూచువల్ ఇంటరాక్షన్ ఐ వాంట్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఛాన్స్ మిస్ చేసుకున్నారు అండ్ ఒక మంచి సింగర్ని మనం మిస్ చేసుకున్నాం. అసలు అమ్మాయి పాడుతుందని ఎంతమందికి తెలుసు? ఎస్. సో రేపటి నుంచి అమ్మాయిని బాగా యూజ్ చేసుకోండి సింగింగ్. అండ్ యూ నో వాట్, ఇప్పుడు నేను మెయిన్గా నా లైఫ్లో మిస్ అయింది బిఫోర్ మెడిటేషన్ నేను చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్ ఎప్పుడు పక్క వాళ్ళు ఏమనుకుంటారా, లేకపోతే నన్ను చూసి ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తారా, ఇలా ఎక్కువ థింకింగ్ చేస్తూ నా లైఫ్ నేను చాలా వరకు వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సింగ్ చేయడానికి కానీ ఎవరైనా ఏదైనా చెప్పడానికి రమ్మన్నప్పుడు నో వన్ కేమ్ రైట్, ఎవరు రాలేదు కదా. ఎందుకు? అమ్మో నేను వస్తే ఈరోజు అయిపోతుంది, రేపటి నుంచి నేను వాళ్ళ ఫేసెస్ వీళ్ళ ఫేసెస్ చూడాలి, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, రేపు నన్ను ఎలా చూస్తారు, నేను ఒక హాట్ టాపిక్ అయిపోతానేమో అని చెప్పి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు ఇక్కడికి రావద్దు, కానీ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ జెన్యున్లీ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. మీకు కూడా క్వశ్చన్ పేపర్ కనిపిస్తుంది మెడిటేషన్ చేస్తే, ఇప్పుడు రేజ్ చేస్తే. ప్లీజ్ క్లాప్ ఫర్ దెమ్. సో ద థింగ్ ఏంటంటే ఇక్కడ మీ లైఫ్ మీకు నచ్చినట్టు కాకుండా పక్కవాడి మీద డిపెండ్ అయ్యి లీడ్ చేస్తున్నారు, అవునా? ఇప్పుడు కూడా అమ్మాయి సింగ్ చేస్తుంటే చాలామంది వెనక నుంచి కామెంట్ చేశారు. ఐసా కామెంట్ చేసే వాళ్ళు అలానే ఉంటారు, కామెంట్ తీసుకునే వాళ్ళు అలానే ఉంటారు. దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటూ వెళ్తేనే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఎలా ఉన్నానంటే అలానే వచ్చాను. అండ్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఇఫ్ డాడీ గివ్స్ పర్మిషన్, అంటే టైం ఉంటే. ఒక సెయింట్ ఉన్నారు, సెయింట్ అంటే ఋషి. బోర్ కొట్టేస్తున్నానా? ఓకే, మీకు బోర్ కొట్టేసినా నేను వదలను, అక్కడి నుంచి వచ్చాను కాబట్టి. సెయింట్ ఉన్నారు, చాలా రిచెస్ట్ సెయింట్ అనమాట, చాలా రిచెస్ట్ ఋషి. ఒక ఊరికి వెళ్ళి అక్కడ సెటిల్ డౌన్ అయ్యారు, పెద్ద ప్యాలెస్లో ఉన్నారు. నాలాంటిది ఒక అమ్మాయి, ఒక అబ్బాయో అలాంటి వాళ్ళని ముందు క్వశ్చన్ చేసేసి వాళ్ళని జడ్జ్ చేసేయాలి. నాలాంటి మైండ్ సెట్ బిఫోర్ మెడిటేషన్. అంటే ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వస్తే వాళ్ళేంటో నా మైండ్ సెట్ బట్టి నేనే జడ్జ్ చేసేస్తాను. సో అలాగా ఒక అబ్బాయి వెళ్ళి అసలు ఈ సంగతి ఏంటో తెలుద్దాం అని చెప్పి వెళ్ళి
గురుగారు అసలు లైఫ్ అంటే ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి అని అడిగారు. ఏం అడిగారు? మీలో ఈ క్వశ్చన్ ఎంతమందికి రేజ్ అయింది? ఎప్పుడైనా రేజ్ అయిందా? నో? అంటే సౌండ్స్తో కాదు, వర్డ్స్తో చెప్తే ఐ కుడ్ అండర్స్టాండ్. అయ్యింది కదా. సో అలానే ఆ అబ్బాయి వెళ్ళి అడిగితే ఆ ఋషి ఏం చెప్పాడంటే, చాలా పెద్ద ప్యాలెస్ అనమాట అది. ఒక స్పూన్ ఇచ్చి ఆ స్పూన్లో 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసాడు. ఒక స్పూన్లో 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఈ స్పూన్ ఇలాగే పట్టుకొని ఆ ఒక్క ఆయిల్ డ్రాప్ కూడా కింద పడకుండా మొత్తం ప్యాలెస్ అంతా చూసిరా, నువ్వేం చూసావు నాకు వచ్చి చెప్పు అని వదిలేశాడు. ఆయన ఏం చేశాడు? స్పూన్ పట్టుకున్నాడు, ఆయిల్ 3 డ్రాప్స్ వేసాడు, పట్టుకుని ప్యాలెస్ అంతా చూస్తున్నాడు. సమ్ టైంకి వచ్చాడు. ఏనన్నా ఏం చూసావు అని అడిగాడు. మీ గెస్ బట్టి తను ఏం చెప్పుండి ఉంటాడు? కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? సో ఆడేం చూడలేదు, ఏం చెప్పలేదు. సరే నాయన, ఈసారి ఏం చేస్తావు అంటే, సేమ్ స్పూన్ సేమ్ ఆయిల్ కానీ నో రిస్ట్రిక్షన్స్, ప్యాలెస్ చూడు, ఆయిల్ వెలిగినా పర్లేదు అన్నాడు. అలానే వెళ్ళాడు, వచ్చాడు. మళ్ళీ ఋషి అడిగాడు, ఈసారి ఏం చూసావని. కానీ ఆయిల్ ఉందా? ఇక్కడ ఏమర్థం అయిందంటే, ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఆ స్పూన్లో ఉన్న ఆయిల్ డ్రాప్స్ అనేది ఈ అకాడమీ అవ్వండి, ఫ్రెండ్స్ అవ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ప్యాలెస్ అనేది మీ లైఫ్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఆ ప్యాలెస్ అనేది మీ లైఫ్. ఆ ఆయిల్ డ్రాప్స్ పడకుండా చూసుకోవడం మీ బాధ్యతే, ప్యాలెస్ అలానే చూసుకోవడం కూడా మీ బాధ్యతే. రెండిట్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తేనే అటు ఋషి చెప్పినట్టు ఆ స్పూన్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, ప్యాలెస్ విజిటింగ్ కూడా ఉంటుంది. మీరు చదువులో పడిపోయి ఫ్రెండ్స్ని దూరం చేసేసి సినిమాలకు వెళ్ళకుండా ఈ ఏజ్ వృధా చేసేసి ఎవరికో సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. నేను అదే చేశాను, డాడీకి భయపడి వాళ్ళకి భయపడి. బట్ ఈ ఏజ్ ఎప్పుడు మీకు మళ్ళీ తిరిగి రాదు. వన్స్ టైం వెంట అవే ఇట్ వోంట్ కమ్. అందుకే 3 థింగ్స్ ఉంటాయి ఎప్పుడు: కోరిక, ఓపిక, తీరిక. బోర్ అవుతుందా? కోరిక, ఓపిక, తీరిక అంటే విష్, పేషెన్స్, టైం. ఈ 3 ప్రిన్సిపల్స్ లైఫ్లో ఫాలో అయితే మీరు ఎక్కడో ఉంటారు. ఎక్కడో అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు. విష్ అంటే ఏంటంటే, మీకు ఇప్పుడు చాలా కోరికలు ఉంటాయి. ఒకళ్ళు సంబంధాలు అవ్వాలనుకుంటారు, ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు అమ్మాయిలాగా నేను కూడా స్పీచ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. అనుకున్నారు లేదా? ఇంకొకళ్ళు పిప్పల్ ప్రసాద్ గారు అమ్మాయి నేనే అయి ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అయితే ఒక్కొక్కసారి ప్రిన్సిపల్ని కూడా అయి ఉండాలని అనుకుంటారు కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, స్కూల్ ఫస్ట్ రావాలి, కాలేజ్ ఫస్ట్ రావాలి, లేదంటే వెల్ సెటిల్ అవ్వాలి. దీస్ ఆల్ కమ్స్ అండర్ విషెస్. సెకండ్ థింగ్ విష్, పేషెన్స్. వెన్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ యర్ విష్ అంటే మీరు ఎప్పుడైతే ఒక విష్ కోసం అడుగుతున్నారో యూ నీడ్ ఏ పేషెన్స్. ఇప్పుడు మీరు ఇంత పేషెన్స్గా కూర్చున్నారు కాబట్టే ఒక అవుట్పుట్ మీ దగ్గరికి వెళ్తుంది, అవునా? థర్డ్ థింగ్ ఏంటి? టైం. మీరు టైం పెట్టకుండా ఈ 2 థింగ్స్ అయితే రావు. వస్తాయా? సో ఈ 3 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి లైఫ్లో. ఏంటవి? ఇవి 3 ప్రిన్సిపల్స్. అండ్ ఇప్పుడు 2 వెపన్స్ చెప్తాను. 2 వెపన్స్ ఏంటంటే పేషెన్స్, ఇంకోటి సైలెన్స్. పేషెన్స్ నథింగ్ బట్ విచ్ మేక్స్ యూ ఫిజికల్లీ స్ట్రాంగ్. సైలెన్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ మేక్స్ యూ మెంటలీ స్ట్రాంగ్. చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఫిజికల్గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు ఒకటి తిడుతున్నాడు అనుకోండి, వెంటనే రివర్స్ అయిపోయాం అనుకోండి, అక్కడ డిస్టర్బెన్స్ తప్ప ఏమైనా ఉంటుందా? ఫిజికల్గా మనం చాలా మెంటల్ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మీరు కొంచెం పేషెన్స్గా ఉండి నన్ను కాదులే అనుకుంటే మనం ఫిజికల్ థింగ్ బాగుంటుంది. సెకండ్ సైలెన్స్.
సైలెన్స్ ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. అవునా? ఇంకెవరైనా సాంగ్ పాడతారా?